హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేవరెట్ హాట్ బెవరేజ్ క్యాప్చినో. ఈ క్యాప్చినో కెఫే స్టైల్లో ఇంట్లోనే కాఫీ మిషన్ లేకుండా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా 150 ml ఫ్రెష్ ఫుల్ క్రీమ్ మిల్క్ని బాయిల్ చేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ షుగర్ కూడా వేయండి. ఈ పాలను మరగకాయకూడదండి, ఒక పొంగొస్తే చాలు. అలాగే కాచిన పాలను కూడా క్యాప్చినోకి వాడకూడదు. పాలు పొంగొచ్చేలోపు మిల్క్ ఫ్రాదర్ని రెడీ పెట్టుకోండి. ఈ మిల్క్ ఫ్రాదర్ అమెజాన్లో దొరుకుతుందండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. పాలు పొంగొచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ ఫ్రాదర్తో పాలను 35 సెకండ్స్ ఫ్రాజ్ చేసుకోండి. మొదటి 20 సెకండ్స్ సర్ఫేస్ మీద ఫ్రాదర్ను ఉంచి గిన్నెను 30 degrees ఇంక్లినేషన్లో పెట్టి ఫ్రాజ్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్రాదింగ్ వస్తుంది. ఆ తర్వాత 15 సెకండ్స్ కొంచెం లోపలికి ఫ్రాదర్ని ఉంచి ఫ్రాజ్ చేయడం వల్ల మిల్క్ అండ్ ఫ్రాద్ కలిసి పాలకు సిల్కీ టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత గిన్నెను ఇలా ఫ్లోర్ మీద కొంచెం ట్యాప్ చేసి రౌండ్గా తిప్పడం వల్ల ఇంకా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కలిసిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫుల్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని కప్పులో వేసి ఫ్రాజ్ చేసిన పాలను కొద్దిగా పోసి కాఫీ పౌడర్ని మిక్స్ చేయండి. ఆ తర్వాత మిగతా పాలను కూడా పోసి తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ని టీ ఫిల్టర్లో వేసి పైన స్ప్రింకిల్ చేసుకుని మీకు ఇష్టమైన క్యాప్చినోని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. ఇలా చేసిన క్యాప్చినో మధురాతి మధురంగా ఉంటుంది. ఈ క్యాప్చినోని తాగుతూ ఆహా అని మైమర్చిపోవడం ఖాయం. ట్రస్ట్ మీ, మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please subscribe, like, comment and share to your friends and relatives.